హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2025 ఏదైతే వెబ్‌సైట్ ఉందో, ఈ వెబ్‌సైట్‌లో పాలిసెట్ అడ్మిషన్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో, దీనికి సంబంధించి మీరైతే ఫస్ట్‌గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. సో, వన్స్ పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. సో, ఇక్కడ లాగిన్ ఐడీ, అలాగే పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏందనేది మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో రూపంలో ప్రొవైడ్ చేశాము. సో, దాన్ని ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా! సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 26థ్ జూన్ నుంచి 1st జూలై వరకు కూడా మనకి అవకాశం ఉంది. సో, ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ 1st జూలై తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి. 4th జూలై 2025 నాడున మనకి అలాట్మెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 4th జూలై 2025 మనకి వెబ్ ఆప్షన్స్ కూడా ఏవైతే పెట్టుకున్నామో వాటి నుంచి మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వన్స్ దాని నుంచి మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు పేమెంట్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేసేసి మనము అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముందుగా మనము ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఏమైనా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి? సో, ఇక్కడ నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏందనేది ఒరిజినల్‌గా ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఐఓఈ సికింద్రాబాద్‌లో ఏఐ బ్రాంచ్ పెట్టుకోండి. తర్వాత సిఎస్, తర్వాత ఈసీ బ్రాంచ్, తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ పెట్టుకోండి. తర్వాత మాసాఫ్ ట్యాంక్‌లో కంప్యూటర్ సైన్స్, తర్వాత ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ దీని తర్వాత మనం వరంగల్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ అండ్ ఐఓఈ కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బ్రాంచ్, మాసాఫ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఏయూ బ్రాంచ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ పెట్టుకోండి. అండ్ ఎస్జీఎం పాలిటెక్నిక్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్, ఏయూ బ్రాంచ్ అండ్ దీని తర్వాత జేఎన్‌జీబీ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పెట్టుకోండి. మెడ్చల్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈసీఈ బ్రాంచ్, ట్రిపుల్ ఈ బ్రాంచ్ పెట్టుకోండి. వరంగల్‌లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ పెట్టుకోండి. నిజామాబాద్‌లో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పెట్టుకోండి. అండ్ తర్వాత చేగుంట పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. దీంట్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ పెట్టుకోండి. సో, ఇదంతా కూడా నేను నిజామాబాద్ పరిధిలో, నిజామాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, సో, నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ ఆహ్, గురించి ఆలోచిస్తూ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టాను. సో, ఇక్కడ టోటల్‌గా మనకి 74 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ 74 వెబ్ ఆప్షన్స్ నేను ఇక్కడ వీడియో అనేది స్లోగా స్క్రోల్ చేస్తాను. సో, పైనుంచి స్క్రోల్ చేసుకుంటూ వస్తాను. మీరు ఇవన్నీ కూడా సింపుల్‌గా నోట్ చేసుకోండి. ఒక ప్రయారిటీ వైస్‌గా. సో, వీడియో పాజ్ చేసుకొని మీరు సింపుల్‌గా ఈ ఆప్షన్స్ అన్ని నోట్ చేసుకొని వైట్ పేపర్ మీద సో, మీరు రాసుకోండి. ఇలా నోట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ప్రయారిటీ వైస్‌గా పెట్టుకోండి. సో, ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఫైనల్‌గా వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకున్న తర్వాత సో, కన్ఫర్మ్ అండ్ లాగౌట్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ లాగౌట్ కొట్టగానే లాగౌట్ బటన్ కొట్టగానే మనకి కన్ఫర్మ్ అండ్ లాగౌట్, సేవ్ అండ్ లాగౌట్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో సేవ్ అండ్ లాగౌట్ కొట్టినప్పుడు మనకి ఇలా వెబ్ ఆప్షన్స్ మొత్తంగా సేవ్ అవుతాయి. సో, ఇలా 74 వెబ్ ఆప్షన్స్ నేనైతే ప్రిపేర్ చేశాను. సో, ఈ 74 వెబ్ ఆప్షన్స్ నేను 54,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కోసం తయారు చేశాను. సో, మీ ర్యాంక్స్ పరిధిలో ఉంటే వీటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో, వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా వైట్ పేపర్ మీద నోట్ చేసుకొని మీకు తగ్గట్టుగా, మీకు అందుబాటులో ఉన్నట్టు, మీకు బ్రాంచెస్‌కి తగ్గట్టుగా, మీ అభిరుచికి తగ్గట్టుగా ఈ వెబ్ ఆప్షన్స్ రాసుకోండి. ప్రయారిటీస్ పెట్టుకొని ఓకే. మనకి ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయో, ఆ వెబ్ ఆప్షన్స్‌లో ప్రయారిటీ వైస్‌గా ఈ కాలేజ్ ఎదురుగా ఈ బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ ఎదురుగా మనం నెంబర్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా నెంబర్స్ వేసుకున్న తర్వాత మనకి ర్యాంక్ బాగుంటే, మెరిట్ బాగుంటే మనకి సీట్ అలాట్మెంట్ అనేది 4th జూలై లోపు జరుగుతది. ఓకే. సో, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి షెడ్యూల్ ప్రకారం నేనేం చెప్పాను. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకో పాయింట్ అండి, ఈ పీడీఎఫ్ లింక్ నేను గూగుల్ డ్రైవ్ లింక్‌లో కూడా పెడతాను. కావాలనుకుంటే మీరు ఈ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ రాసుకొని దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఔట్ ఇన్ ప్రిపేరింగ్ యువర్ వెబ్ ఆప్షన్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.